పీరియడ్స్ గురించి విన్నప్పుడు మనం బేసిక్‌గా కూడా ఆన్‌లైన్‌లో కూడా చాలామంది ఇన్‌స్టాగ్రామ్ వాటిల్లో ట్రోల్ చేస్తూ మీమ్స్ చేస్తుంటారు. మూడ్ స్వింగ్స్ ఊరికే వచ్చేస్తూ ఉంటాయి. తెగ తింటూ ఉంటారు అని చెప్పేసి చాలామంది ఏడిపిస్తూ కూడా ఉంటారు. అసలు నిజంగా పీరియడ్స్ ఉన్నప్పుడు అమ్మాయిలకి అలా మూడ్ స్వింగ్స్ రావడం, క్రేవింగ్స్ ఎక్కువ తినాలనిపించడం ఇలాంటివి జరుగుతాయా మ్యామ్? అది ఎంతవరకు నార్మల్ సిట్యుయేషన్? పీరియడ్ రావాలన్నా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. పీరియడ్ ముందు హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఈ హార్మోనల్ చేంజెస్ వల్లే ఈ క్రేవింగ్స్ ఉంటాయి. కొంతమందికి పీరియడ్‌లో కదా మీరు అడుగుతున్నారు. పీరియడ్‌లో కొంతమందికి స్వీట్ తినాలనిపిస్తది. కొంతమందికి సాల్టీ ఫుడ్ తినాలనిపిస్తది. అలా చాక్లెట్స్ తినాలనిపిస్తది. ఇలా డిఫరెంట్ క్రేవింగ్స్ ఉంటాయండి. ఇవన్నీ కెమికల్స్ వల్లనే, హార్మోనల్ చేంజెస్ వల్లనే ఉంటాయి. ఓకే. సెరోటోనిన్, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఈ కెమికల్స్ వల్లనే ఈ క్రేవింగ్స్ అన్నీ ఉంటాయి. ఇట్స్ నార్మల్ అనమాట. కాకపోతే మనం హెల్తీ ఫుడ్డే తినమంటాం పీరియడ్స్‌లో యాక్చువల్‌గా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వాటర్ రిటెన్షన్ అంతా ఉంటుంది. కొంచెం ఇవన్నీ అవాయిడ్ చేయమంటాం. సాల్టీ ఫుడ్స్, హ్మ్. హ్మ్. స్పైసీ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేసుకోండి. ఈజీ డైజెస్టిబుల్ తీసుకోండి. హెల్తీ ఫుడ్, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. వాటర్ అవన్నీ తీసుకోవాలి. బట్ క్రేవింగ్స్ అనేది నార్మల్. ఓకే. సో, మనం తీసుకొని పిల్స్ కూడా అంటే పీరియడ్స్ లేట్ అవ్వడానికి లేదా మనకేదైనా అవసరం ఉండి ఒక్కసారైనా అవి ఏ వయసు నుంచి చేసుకుంటే మంచిది? ఇప్పుడు నేను ఒక 14 ఇయర్స్ ఒక అమ్మాయి మెచ్యూర్ అయిందనుకోండి. ఆ తర్వాత నుంచి ఏ టైంలో వాళ్ళ పిల్స్ తీసుకోవడం మంచిది? జనరల్‌గా మనకు మెచ్యూర్ అయ్యేది ఇప్పుడు తగ్గిపోయిందండి. 9 ఇయర్స్‌కే మెచ్యూర్ అవును. అవుతున్నారు. అంతకుముందు 11, 12 ఇయర్స్ ఉండేది. సో, అప్పర్ రేంజ్ వచ్చి అంతకుముందు 16 ఇయర్స్ వరకు వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 14, 15 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. రాకపోయినా కూడా హ్యాపీగా 14 ఇయర్స్ వరకు చూడండి. ఎక్కడికి పోదు. పీరియడ్ వస్తుంది. హ్మ్. టెన్షన్ పడొద్దండి. హ్మ్. ఒకవేళ 15, 16కి కూడా రాలేదంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ఏం ప్రాబ్లమ్ ఉంది చేసుకోవాలి. సో, అట్లా వచ్చిన వాళ్ళకి 18 ఇయర్స్ వరకు ఇర్రెగ్యులర్ ఉంటాయి. ఎందుకంటే మన బ్రెయిన్ హెచ్‌పీ యాక్సిస్ అంటాం. మన బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి యుట్రస్‌లో యాక్ట్ చేయాలి. సో, ఆ యాక్సిస్ ఏదైతే ఉందో అది ఇమ్మెచ్యూర్ ఉంటుందన్నమాట 18 ఇయర్స్ వరకు. అందుకే కదా గ్రోత్ స్పర్ట్‌లు హ్మ్. హ్మ్. అవన్నీ 18 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తాం. సో, అందుకని ఆల్రెడీ ఇర్రెగ్యులర్ ఉంటది వాళ్ళకి. ప్యూబర్టీలో ప్రాబ్లమ్స్ చాలా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ముందు ఓకే. రావడం, వెనకాల రావడం, 1 ఇయర్ రాకపోవడం అలా హ్మ్. నెలకు హ్మ్. 2, 3 సార్లు రావడం అలా ఇర్రెగ్యులర్ ఉంటాయి. సో, ఆన్ ద టాప్ ఆఫ్ దట్ నువ్వు మెడిసిన్ ఇచ్చి మళ్ళీ ఇర్రెగ్యులర్ చేయడము ఇంకా వరీసమ్ అనమాట. అందుకని 18 ఇయర్స్ వరకు ఇట్స్ నాట్ సేఫ్, నాట్ అడ్వైజబుల్. ఓకే. సో, ఓకే. దాని తర్వాత మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో కొన్ని రోజులు వాడుకోవచ్చు. 18 ఇయర్స్ ముందు కూడా అంతగా నెసెసిటీ ఉంది అంటే 3-4 డేస్ డాక్టర్ చెప్తే వాడుకోవచ్చు. బట్ 18 ఇయర్స్ తర్వాతే అడ్వైస్ చేస్తాం. సో, అసలు మెచ్యూర్ అవ్వని వాళ్ళ గురించయితే అది నిజంగానే మొత్తం ఫ్యామిలీకి కూడా ఒక హారిబుల్ సిట్యుయేషన్. ఏంటి ఇలా జరిగింది? సో, ఎందుకలా జరుగుతుంది? ఏ కండిషన్స్‌లో జరుగుతుందంటారు? లేట్‌గా సైకిల్స్ లేట్‌గా రావడం. రావడం గానీ, లేదా అసలు అవ్వకపోవడం. కొంతమంది మెచ్యూర్ అవ్వరు. నాకు తెలిసిన ఒక పర్సన్ ఇప్పుడు 30 ఇయర్స్ వచ్చినా వాళ్ళు ఇంకా అలాగే ఉంటారు. వాళ్ళకి ఎటువంటి చేంజెస్ ఉండవు. సో, అలాంటి వాళ్ళు ఎందుకు జరుగుతుంది మన బాడీలో? జనరల్‌గా ప్రతి ఆర్గాను మనకు ఎంబ్రియోలో ఫార్మ్ అవుతది కదండీ! ఒక్కోసారి యుటరస్సే ఫార్మ్ అవ్వదు. అది ఓకే. ముల్లీరన్ అబ్నార్మాలిటీస్ అంటాము. ముల్లీరన్ ఏజెన్సీస్ అంటాం. కొంతమందికి యుటరస్సే ఫార్మ్ అవ్వదు. దానికి సర్విక్స్, గర్భసంచి మూతి అంటాం. అవేమీ ఫార్మ్ అవ్వవు. అలాంటప్పుడు పీరియడే రాదు. సో, ఇంకొంతమందికి జెనెటిక్‌గా అంటే వాళ్ళు బయట చూడ్డానికేమో ఫీమేల్స్ ఉంటారు. బట్ లోపలేమో జెనెటిక్‌గా మేల్స్ మెయిల్స్. ఉంటారు. హెటెరోసెక్షువల్స్ అంటారు. సో, అలాంటి వాళ్ళకి గూడా ఉంటుంది. ఈ రెండిట్లో కామన్‌గా మనకు పీరియడ్స్ హ్మ్. గర్భసంచి లేదు కాబట్టి పీరియడ్సే అవ్వదు. కొంతమందికి లేట్ అవుతాయి. నేను చెప్పినట్టు థైరాయిడ్ ఉండి కరెక్ట్ చేసుకోకపోయినా ఇంకొంతమందికి ప్రొలాక్టిన్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబాలెన్స్‌లు అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా లేట్ అవుతుందనమాట. ఇంకొంతమందికి ఒబెసిటీ చాలా లావు ఉంటారండి. నాకైతే ఒక కిడ్‌ని చూసాను 14 ఇయర్స్ 110 కేజెస్. సో, చూస్తే పాపం అనిపిస్తుంది. సో, అయ్యో! అలాంటివి చైల్డ్‌హుడ్ ఒబెసిటీ కూడా కామన్ అయిపోయింది. హ్మ్. అలాంటి వాళ్ళకి కూడా డెఫినిట్‌గా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటాయి. వాళ్ళు కూడా లేట్ అవుతారు. అంటే మనం ఎంత టాబ్లెట్స్ ఇచ్చినా జస్ట్ స్పాటింగ్ కనపడుతుంది. హ్మ్. ఫ్రెష్ లాగా అందరిలాగా నెల నెల పీరియడ్స్ రావడం, ఫ్లో అలా జరగదనమాట. సో, ఓకే. అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా హ్మ్. అవుతుంది. ఓకే.